చందన ఏంటి అసలు పొద్దు నుంచి కాల్ చేయలేదు? సూర్యకి చెప్పకుండా వచ్చాను, వాడికి తెలిస్తే నన్ను చంపేస్తాడు. చిన్ని పిలిచినా సరే తన ప్లానింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని నీకోసం వచ్చా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏదో తేడా కొడుతుంది, నేనే కాల్ చేస్తా. వామ్మో, సూర్య ఫోన్ చేస్తున్నాడు, ఇప్పుడు ఏం చెప్పాలి? చందన ఎక్కడున్నావు? అది నేను ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నావా? సరే, నేను కూడా మీ ఇంటి బయటే ఉన్నా, ఒకసారి కలిసి వెళ్ళిపోతా. నువ్వు బయటికి వస్తావా, నన్ను మీ ఇంట్లో రమ్మంటావా? వెళ్ళనా వెళ్ళనా వెళ్ళనా? అర్థం చేసుకో సూర్య. ఎక్కడికి వెళ్ళావు చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? అది నిజం చెప్పాలంటే ఇదంతా నా కల. ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తుంటారు? సూర్య కాల్ చేస్తున్నాడేంటి? చందన, ఏం చేస్తున్నావు? నువ్వేంట్రా ఈ టైంలో కాల్ చేసావు? ఎందుకో తెలీదు, సడన్ గా నువ్వు గుర్తొచ్చావు, అందుకే నిద్రలోంచి లేచి మరి కాల్ చేశా. నిద్ర ఏమైనా డిస్టర్బ్ చేశాను ఇది? నేను కూడా నీ గురించి ఆలోచిస్తున్నా. నువ్వే సడన్ గా కాల్ చేసావు తెలుసా? అది నువ్వేమనుకోనంటే ఒకటి అడగొచ్చా? నువ్వు ఇప్పుడు అడుగు సూర్య. నువ్వు నన్ను సూర్య అంటుంటే ఐస్ క్రీమ్ లాగా ఎక్కడ కరిగిపోతానేమో అని భయం ఉంది తెలుసా? అబ్బో అవునా? ఇంకా ఇంకేం లేదు, ఒక కిస్ ఇస్తే వెళ్ళి పడుకుంటా. అంటే నువ్వు దేనికోసమో ఫోన్ చేయలేదు, దీనికోసం చేసావా? సరే తీసుకో. అది ఇంకోటి ఇవ్వచ్చు కదా? కలిసి చాలా రోజులైంది కదా, రేపు కలుద్దామా? ఓకే కలుద్దాం రా. ఓకే, రేపు కలుద్దాం. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్, లవ్ యూ. లవ్ యూ టూ. ఇక్కడ ఎవ్వడు పనిలో ఆడు బిజీగా ఉన్నాడు. తొందరగా నువ్వు ఇచ్చిన పని కానిస్తే మనం వెళ్ళిపోదాం. మన పనేంటి? అది ఇక్కడ ఎవ్వడు పనిలో ఆడు బిజీగా ఉన్నాడు. తొందరగా నువ్వు ఇచ్చిన పని కానిస్తే మనం వెళ్ళిపోదాం. మన పనేంటి? ఏ యు నాటీ, అంత తెలియని యాక్టింగ్ చేస్తున్నావు దొంగ. నీకు నువ్వే అనుకుంటున్నా, నాకు కొంచెం క్లారిటీ ఇవ్వరా? అది ఎవ్వడు చూడట్లే కదా. ఓకే, ఎవ్వరు చూడట్లేదు, ఒక ఆకి ఇవ్వచ్చు కదా. ఏంటి? నేనేం ఇవ్వట్లేదు, నువ్వేం తీసుకోవట్లేదు, అర్థమైందా? ఏమైంది? ఇవ్వచ్చు కదా. నువ్వు మాట్లాడదామన్న ప్రతిసారి ప్రేమగా మాట్లాడాలనుకుంటే నా మూడ్ మొత్తం స్పాయిల్ చేస్తున్నావు నువ్వు. వెళ్ళు పోపో. నువ్వు కాకపోతే ఏంటి, మీ చెల్లుంది కదా, తన దగ్గర తీసుకుంటా. నా చెల్లెవరు? అలా అంటావా పిచ్చిదానా? నేను వేరే అమ్మాయి లవ్ చేస్తే నీకు చెల్లె అవుతుంది కదా. ఓయ్ అంత పని చేయకు. మరి నేను అడిగింది ఇచ్చేయి. ఓయ్ అంత పని చేయకు. మరి నేను అడిగింది ఇచ్చేయి. తప్పదా? ఎవ్వరు చూడరు కదా. సరే ఇస్తా. నీకు ఓకే కదా? వీళ్ళింకా రాలేదేంటి? ఫోన్ చేద్దాం వీళ్ళకి ఒకసారి. అదేంటి చందన ఈ టైంలో ఆన్ కాల్ అని చూపిస్తుంది? ఎవరితో మాట్లాడుతూ ఉంటదబ్బా? ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేద్దాం. వామ్మో, వీడు మెసేజ్ చేశాడేంటి? ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేద్దాం. సరే మామా, నాకు ఈ లవ్ అన్న రిలేషన్ అన్న పడదు. అదేంటి 2 టిక్స్ పడ్డది? అంటే తనింకా పడుకోలేదన్నమాట. సింగిల్ లైఫ్ సో బెటర్ రా.
నేను కూడా సింగిల్ గానే ఉంటున్నాను కదా. ఓయ్ ఉన్నావా? ఈ టైంలో మెసేజ్ ఎవరు? వామ్మో, వీడు మెసేజ్ చేశాడేంటి? అర్జెంటుగా డేటా ఆఫ్ చేయాలి. లాస్ట్ సీన్ కూడా కనిపించకుండా చేయాలి. ఇప్పుడు వంటికే పడ్డదేంటి? అంటే డేటా ఆఫ్ చేసిందన్నమాట. ఏదో జరుగుతుంది. ఫస్ట్ మెసేజ్ పంపినప్పుడు 2 టిక్స్ పడ్డది, ఇప్పుడేమో 1 టిక్ పడ్డది. అంటే తను ఖచ్చితంగా డేటా ఆఫ్ చేసిందన్నమాట. అలా అంటూ ఏం లేదు, నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. అది ఫుల్ఫిల్ అయ్యాకే. ఒకసారి ట్రూకాలో చూద్దాం. కొంపదీసి ట్రూ కలర్ లో చూసుంటాడా? ట్రూ కలర్ డిలీట్ చేసేస్తా. ఇప్పుడు డౌట్ రాదులే. ఇప్పుడు చూపేట్లే ఏంటి? ఎందుకైనా మంచిది, నా సెకండ్ సిమ్ నుంచి ఒకసారి కాల్ చేస్తా. అంటే తనింక కాల్ మాట్లాడుతుంది. నాకు తెలిసి ఖచ్చితంగా ట్రూ కాలర్ డిలీట్ చేసే ఉంటది. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తుంటారు? ఫస్ట్ రింగ్కే కట్ అయింది కాబట్టి మేబీ రాంగ్ డైల్ అనుకుంటా. ఏం లేదురా, జస్ట్ రాంగ్ నెంబర్. నాకు తెలియకుండా ఏదో చేస్తుంది. ఈ టైంలో ఎవరితో మాట్లాడుతూ ఉండొచ్చు? ఏం అర్థం కావట్లేదు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? నా ఫోనా? నా ఫోన్ నీకెందుకు? నా ఫోన్తో నీకేం పని? నీ ఫోన్ ఉంది కదా. ఓహో అదా. ఏం లేదు, నా ఫోన్లో క్యాలిక్యులేటర్ లేదు, స్టోరేజ్ లేదని చెప్పేసి డిలీట్ చేసిన యాప్ని. ఇప్పుడు కొన్ని లెక్కలు తెలిచాలి. గా లెక్కల కోసమే నీ ఫోన్ అడుగుతున్నా. నీ ఫోన్లో క్యాలిక్యులేటర్ యాప్ ఉంది కదా, అందుకే ఇవ్వు. నా చావుకే వచ్చింది నీ ఫోన్ స్టోరేజ్. నా మెడ మీద కత్తి పడ్డట్టయింది. ఏంటి నీ ఫోన్లో ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? అలా అంటే చెప్పు, నాకేం ఫోన్ వద్దులే నీది. అలా ఏం లేదు, ఫోనే కదా, తీసుకో. ఇప్పుడు తెలుస్తలే దీని సంగతి. ఫోన్లో ఏముందో మొత్తం తెలుసుకోవాలి ఇప్పుడు. అదేంటి ఫోన్లో 1% ఉంది ఛార్జింగ్. ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు, అందుకే మొబైల్ 1% ఛార్జింగ్ తో తెచ్చా. నువ్వు కంత్రి అయితే నేను దినకంత్రిలే. నా సంగతి తెలియదు కదా, చెప్తా. ఏముంది 1% కదా. నువ్వు కంత్రి అయితే నేను దినకంత్రిలే. నా సంగతి తెలియదు కదా, చెప్తా. ఏముంది 1% కదా. ఇలా పైనుండి నోటిఫికేషన్ బార్ స్క్రోల్ చేస్తే పక్కకి తిప్పితే అక్కడ బ్యాటరీ సేవర్ ఉంటుంది. అది ఆన్ చేస్తే 20 మినిట్స్ ఎక్స్ట్రా అవుతుంది బ్యాటరీ, తెలుసా? అది చాలు 20 మినిట్స్ లెక్కలు తీర్చడానికి. ఏంటి 10 మినిట్సా? అది చాలరా నా ఫోన్లో నేను దొరికిపోవడానికి. వీడు నన్ను మించిన జాతులా ఉన్నాడే. అవును, పాస్వర్డ్ ఏంటి? ఏంటి లాగా 1 2 3 4. గ్రేట్. 1 2 3 4 రావట్లేదు కదా. అదే పాస్వర్డ్ 1 2 3 4. 1 2 3 4 రాంగ్ అని వస్తుంది. అరే మళ్ళీ రాంగ్ అని వస్తుంది. రాంగ్ పాస్వర్డ్ చెప్తున్నావు ఏంది నువ్వు? సరే నీకు రావట్లేదా? ఇవ్వు, నేను తీసిస్తా. సరే నువ్వు తీసుకో, నువ్వు తీ. ఇది దొరకదు నాకు తెలుసు. పాస్వర్డ్ రావట్లేదేంటి? ఇదే కదా పాస్వర్డ్. ఇదే పాస్వర్డ్ పెట్టాను కదా. అయిందా? ఓ దేవుడా, ప్లీజ్ దేవుడా, కాపాడు దేవుడా. ఈ మొబైల్ ఫాస్ట్ గా స్విచ్ ఆఫ్ అయిపోతే బాగుంటది. ఫోన్ 1 అవర్ లాక్ అయింది సూర్య. ఫోన్ లాక్ అయిపోయిందా? నాకు తెలుసు ఇది దొరకదు. పక్కా ప్లాన్ మీద వచ్చింది. శ్రీ ఆంజనేయం, ఏదో ఒకటి ఆలోచించాలి ప్లాన్. 1 అవర్ ఉంది కదా. హలో, ఎక్కడికి? ఆహా, చూసావా, నీ మాటల్లోనే ఫోన్ కూడా ఘోరంగా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ ఆఫ్ అయిపోయిందా? ఒక్కసారి మొబైల్ రీబూట్ అవ్వగానే మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. ఈ 1 అవర్ టైం పోతుంది కదా. కరెక్టే, ఛార్జింగ్ లేదు కదా. ఛార్జింగ్ పెట్టుకొని రేపు వస్తా. అవసరం లేదు. ఇలాంటిది అయితే తెలిసే ముందు జాగ్రత్త కోసం పవర్ బ్యాంక్ కూడా తీసుకొచ్చా.
ఫోన్ ఛార్జింగ్ పెడతా. ఏంటి పవర్ బ్యాంక్ ఉందా? ఓరి చెత్త నా కొడక, 360 degrees లో లాక్ చేసావు కదరా. ఇప్పుడు తప్పించుకోవే. పక్క ప్లాన్ మీద వచ్చాడా ఏంటి వీడు? అదేంటి ఫోన్ ఆన్ అవ్వట్లేదు? అరే ఎన్నిసార్లు పెట్టి తీసినా ఆన్ అవ్వట్లేదేంటి? ఛార్జింగ్ బోర్డ్ తెంపేస్తే ఛార్జింగ్ ఎలా ఎక్కుతుందిరా? అంటే దీని పనన్నమాట. ఈ రోజు తప్పించుకున్నావు, కానీ ఏదో రోజు దొరుకుతావు, అప్పుడు చెప్తా నీ సంగతి. తప్పు చేయని అమ్మాయిలే దొరకట్లేదు, అలాంటిదే తప్పు చేస్తున్నా నేను ఎలా దొరుకుతా అనుకుంటున్నావురా? ఏంటబ్బాయి నోటిఫికేషన్? చందన ఆన్లైన్లోకి వచ్చింది అంటే తన ఫోన్ ఆన్ అయిందన్నమాట. దీనికో జలకిస్తా. వీడియో కాల్ చేద్దాం. సూర్య వీడియో కాల్ చేస్తున్నాడేంటి? లిఫ్ట్ చేయాలా వద్దా? వాడికి డౌట్ రాకూడదు నా మీద. ఏం చేస్తున్నావు చందన బంగారం? ఒరే మనం నిన్నే కలిసాం కదా. నాకెందుకో తెలీదు, ఏదో యుగాంతమైనట్టుంది నాకు తెలుసా. నా జీవిత కాలచక్రాన్ని తిప్పేసేలా ఉన్నావు కదరా. అవునా బంగారం? ఒకసారి నీ స్క్రీన్ షేరింగ్ ఆన్ చేయవా? స్క్రీన్ షేరింగ్? ఎందుకు స్క్రీన్ షేరింగ్? ఆ అసలు స్క్రీన్ షేరింగ్ అంటే ఏంటి? నాకు తెలిసి నా ఫోన్లో లేదు కదా. ఒకసారి నీ స్క్రీన్ షేరింగ్ ఆన్ చేయవా? స్క్రీన్ షేరింగ్? ఎందుకు స్క్రీన్ షేరింగ్? అసలు స్క్రీన్ షేరింగ్ అంటే ఏంటి? జోక్స్ ఆపి మనం ఫోన్ కట్ చేస్తాం కదా, దాని పక్కన మొబైల్ టైప్ లో ఆరో సింబల్ ఉంటది, దాన్ని నొక్కు, అదే ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. నాకు తెలిసి నా ఫోన్లో లేదు కదా. ఉండదు ఉండదు ఉండదు. ఎక్కడా? ఏది నాకు కనిపించట్లేదే. ఒకసారి నీ కాల్ లాగ్ ఓపెన్ చేయవా? అబ్బా ఈ దొంగ నా కొడుకు స్క్రీన్ షేరింగ్ అని చంపుతున్నాడే. అయినా చూడు చూడు, బొక్క కూడా ఉండదు లోపల. కాల్ లాగ్స్ కూడా ఏం లేదేంటి? ఒకసారి నీ వాట్సాప్ ఓపెన్ చేయి. వాట్సాప్? అరే ఎడ్డోడా, ఇంకా ఏ కాలంలో ఉన్నావురా? ఏంటి వాట్సాప్ లో ఎవరు లేరు? అదేంటి వాట్సాప్ లో ఎవరు లేరు? ఏంటి అనుమానమా? ఫోన్ చెకింగ్, స్క్రీన్ షేరింగ్ అంటూ స్టార్ట్ చేసావు. అనవసరంగా లేనిపోయి అడిగానా? వాట్సాప్ లో ఏం లేదంటే నేనే అనవసరంగా ఓవర్ థింక్ చేసి గలికానన్నమాట. అది చందన సారీ. చందన ఏదో తిక్కలో చేసిన అంతే. ఐ హేట్ యు. చందన కట్ చేసింది, కోపడ్డది. ఇప్పుడు రిక్వెస్ట్ చేయాలి. అందుకే అబ్బాయిలు అర్థం చేసుకోండి, మీకు అనుమానాలు వస్తే లోపల మడిచి పెట్టుకోండి. ఇలా గర్ల్ ఫ్రెండ్ కి చెప్పి లేనిపోని గొడవలు క్రియేట్ చేసుకుని ఎందుకు చెప్పు? నా చాట్స్ మొత్తం మా ఫోన్ లో ఉంది, ఈ ఫోన్ లో ఏం లేదురా పిచ్చోడా. ఈ ఫోన్ తో జస్ట్ మిస్ తప్పించుకున్నా. ఇది పనిచేయట్లేదు కదా, సెకండ్ ఫోన్ లో సిమ్ పట్టేస్తా. సూర్యకి ఎలాగో తెలియదు కదా నా దగ్గర 2 ఫోన్లు ఉందని. బా ఇప్పుడు ఏమైనా ఇంత సీరియస్ అవుతున్నావు? ప్రేమ అన్నప్పుడు గొడవలు అనుమానాలు ఉంటాయి కదా. నువ్వు అప్పుడు మాట్లాడుతున్నట్టు ఇప్పుడు మాట్లాడలేదు. ప్రేమ అనేది ఒక బంధాన్ని కలుపుతుంది, కానీ అనుమానం అనేది ఆ బంధాన్ని విడగొడుతుంది. అప్పుడు అలా అన్నానని ఉన్న బంధాన్ని తెంచుకుంటావా? అవును తెంచుకుంటున్నా, బ్రేకప్ చేసుకుందాం. బ్రేకప్ ఏంటి? సరే ప్రపంచంలో ఏ పైన అడుగు, తను గనక ఒక అమ్మాయి మీద అనుమానం పడకపోతే వాడిది నిజమైన ప్రేమ కాదని ఎవడనే చెప్తాడు. ఓహో గ్రేట్, ప్రేమ గురించి నువ్వు చెప్తున్నావా? విశ్వదాభిరామా, నీకు అర్థం కావట్లేదు. కొన్ని మాటలు ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి వస్తుంది. అర్థమైందా? ఆయన నీకు లేదు కదా నా మీద ప్రేమ అని ఒక ఫీలింగ్. అంతా ప్రీ ప్లానెడ్ గా ఉంటారా ఏంటి? నాకు కూడా ఇక్కడే టచ్ అవుతుంది సూర్య. అయినా నేను నీకేమైనా ఫస్ట్? ఆల్రెడీ నీ లవర్ భూమిని టార్చర్ ఇలాగే పెట్టావనుకుంటా, అందుకే చచ్చింది కదా. ఎందుకు కొడుతున్నావు సూర్య? నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మా ఫ్రెండ్ తో మూవీకి వెళ్తా అని నీకు చెప్పే వెళ్ళాను కదా. కానీ నువ్వు మీ ఫ్రెండ్ ఒక్కతే వస్తుందన్నావు, కానీ అక్కడ
తన బాయ్ ఫ్రెండ్ తో వచ్చింది కదా, మరెందుకు చెప్పలేదు? నాకు తను చెప్పలేదు తన బాయ్ ఫ్రెండ్ తో వస్తుందని. అవునా? మరి అప్పుడు చూసినప్పుడైనా సరే రిటర్న్ వెళ్ళిపోవచ్చు కదా ఇంటికి, ఎందుకు వెళ్ళలేదు? ఏంటి మాటలు రావట కదా? కాదే, నువ్వు కొత్త కూర్చోవాలి కదా, మరి బండల జోక మధ్యలో కూర్చోబెట్టి నువ్వు మీ ఫ్రెండ్ పక్క పక్కన ఎందుకు కూర్చున్నారు? దాని క్లారిటీ ఇవ్వు. సూర్య నాకు భయం వేస్తుంది వాళ్ళ మాట్లాడుతుంటే. భయపడు. ఒకసారి ఫోని ఇవ్వు. ఇంకోసారి భూమితో కనిపించిన ఇద్దరు కలిసి తిరిగినా కనిపించిన చోటే తగలబెట్టేస్తా ఇద్దరిని. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్లు ఇచ్చేవేంటి? అసలు ఎక్కడికి వెళ్ళావు? అమ్మ షాప్కి వెళ్ళి రా అన్నది, అందుకే ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళాను. ఆహా, నమ్మొచ్చా? నమ్ము సూర్య, నేను ఎక్కడికి వెళ్ళలేదు. కాదు, నువ్వు చిరాగా మాడుతున్నావేంటి? అంటే నేను సైకో వాడినా? చెప్పు, నేను సైకో వాళ్ళ కనిపిస్తున్నా ఏంటి నీకు? ఆహా, అలా అనలేదు. అదేంటి, నీ చూపు నన్ను చూడట్లేదు, ఎటో చూస్తుంది? కాదు, నువ్వు వేరే వాళ్ళు ఎవరితో చాట్ చేస్తున్నావు కదా? నేను నీతోనే మాట్లాడుతున్నాను రా. కాదు, ఈ సంజన ఫ్రెండ్ ఎవరు? అబ్బాయి డిపి ఉంది. తను మా 10th ఫ్రెండ్ రా. ఆహా, తన ఫోన్ పగిలిపోయిందంట, అందుకే వాళ్ళ అన్నయ్య నంబర్తో మెసేజ్ చేసింది. ముందు అర్జెంట్ గా వాడిని బ్లాక్ చేసేయి. అది కాదు సూర్య, అన్నయ్య తన సొంత చెల్లిలా చూసుకుంటాడు. ఓహో, అవునా? వాడు మీ నాన్నకు పుట్టిండా లేదా మీ నాన్నే? అలా అన్నకు సూర్య, బ్లాక్ చేసేస్తాలే. నీ శాడిజం నీకు కావాలంతేగా. నోరులేసింది ఏంటి? ఛీ, నువ్వు ఇంకా మారవు సూర్య. కట్ చేసినా పర్లేదు. నీ ఫోన్ ఇవ్వు, నీ ఇన్స్టాగ్రామ్ చూస్తా. నీకు ముందే చెప్పా కదా రీల్స్ అవి చేయకని. ఎవ్వటెవ్వడో ఏదేదో కామెంట్స్ పెడుతున్నాడు. వీళ్ళ కామెంట్ కోసమే రీల్స్ చేస్తున్నావా? సూర్య అలా కాదు, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. ఛీ, కాదు, వీడికి ఒకసారి ప్రపోజ్ చేసా అన్నావు కదా, వీడి రిక్వెస్ట్ ఎందుకు యాక్సెప్ట్ చేసావు? నీ వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లోను, ఇన్స్టాలో యాక్టివ్ అని కనిపించదు, వాట్సాప్ లో ఆన్లైన్ అని కనిపించదు, లాస్ట్ సీన్ కూడా కనిపించట్లే. ఎందుకు? లేట్ నైట్ ఆన్లైన్ లో ఉంటే మా అన్నయ్య తిడతాడు, అందుకే ఆఫ్ చేసా. ఆహా, ఏమన్నా నాటకాలు చేస్తున్నావు నువ్వు? సూర్య, ఆ వీడియో ఎలా వచ్చిందో నాకు తెలీదు. అరే మామ, భూమి వీడియో లీక్ అయిందిరా వెబ్సైట్ లో. వీడియో లీక్ అవ్వడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? కొందరైతే అది నిజమే అంటున్నారు, ఏ కాదంటున్నారు. నీలాంటి అమ్మాయి నేను లవ్ చేశానా? వాళ్ళ గురించి వదిలే, నువ్వు నమ్ముతున్నావా? లేదు, నేను నిన్ను నమ్మట్లేదు. నీది ఇంత చీప్ కాటని తెలిసాక మళ్ళీ నిన్ను ఎలా నమ్ముతా? సూర్య, నీకెలా చెప్పాలి సూర్య? నీకెలా చెప్తే అర్థమవుతుంది? ప్రేమించాను పిచ్చిగా. నువ్వు తప్పుడు దారిలో వెళ్ళొద్దనుకున్నా, కానీ నువ్వు అదే చేసావు. ఇంకా నీకు నాకు గుడ్ బై. లైఫ్ లో నీ ముఖం నాకు చూపియకు. బాయ్. నన్నే అన్నయ్య అంటదా? రేయ్, నీకు ఒక వీడియో పంపుతా, ఎంత గలీజ్గా అంటే అంత గలీజ్గా ఎడిట్ చేసేరా. ఎప్పట్రా ఈ టైంలో ఫోన్ చేస్తుండు? వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? హలో, చెప్పరా. మామ, అది రియల్ వీడియో కాదంటరా, జనరేటెడ్ వీడియో అంట. ఏంటి, జనరేటర్ వీడియోనా? రేయ్, ఇదంతా చేసింది సంజన వాళ్ళ అన్నయ్య అంట. సంజన వాళ్ళ అన్నయ్యనా? అన్నయ్య తన సొంత చెల్లిలా చూసుకుంటాడు. ఓహో, అవునా? వాడు మీ నాన్నకు పుట్టిండా లేదా మీ నాన్నే?
ఆ విషయం తెలియక అది నిజమైన వీడియో అనుకుని తన్ని అనరాని మాటలు అన్నానరా. నేను తన దగ్గర వెళ్ళొస్తారా? భూమి, నువ్వు చెప్పింది కరెక్టే. నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. నీతో అలా మాట్లాడాను కాబట్టే నీ వైపు చూసి మాట్లాడలేకపోతున్నా. భూమి, సూర్య, ఈ లెటర్ నువ్వు చదువుతున్నావంటే నేను బ్రతికి లేనని అర్థం. ప్రతిరోజు నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అంటూ ఉండేవాడివి. నేను ఇన్స్టాలో ఒక్క పోస్ట్ పెట్టినా నాకు భయం వేసేది. నువ్వు నీ కోసం అని చెప్పి నా శ్వాస కట్టి పడేశావు. ప్రేమ అంటే పట్టుకోవడం కాదు, నమ్మకంగా వదిలేయడం. ఆ వీడియోని ప్రపంచం మొత్తం నమ్మినా నువ్వు నమ్మవనుకున్నావు, కానీ నువ్వే అలా అనేసాక నాకు బ్రతకడం వేస్ట్ అనిపించింది. నాకు నీ మీద ఉన్న ప్రేమ నేను చూపిస్తున్నా. ఎంత ప్రేమ చూపించినా నమ్మకం లేకపోతే వేస్టే కదా. అందుకే సూర్య, నిన్ను వదిలి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నా. కానీ లాస్ట్ లో ఒక మాట చెప్పాలి. ఆ వీడియో నిజం కాదు సూర్య. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ సూర్య. ఇద్దరి ప్రేమల్లో స్వార్థం కోపం ఉన్నా పర్లేదు, కానీ అంతకు మించి ఒకరి మీద మరొకరికి నమ్మకం ఉండాలి. సూర్య లాగానే ఈ కాలంలో ప్రతి ఒక్క అబ్బాయిలు వాళ్ళు ప్రేమించిన వాళ్ళని అనుమానిస్తున్నారు. మనల్ని ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతే ఆ బాధను తట్టుకోలేము. పుకార్లతోటి అనుమానంతోటి మీ రిలేషన్షిప్ ని బ్రేక్ చేసుకోకండి. మీ అందరి లైఫ్ లో కూడా భూమి లాంటి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని దూరం చేసుకోకండి. రాజ్, నీకెందుకురా నేనంటే అంత ఇష్టం? క్వీన్, ఎందుకో గాని ఈరోజు నీ వాయిస్ వినాలనుంది. ఇప్పటికీ చెప్తున్నా కదా, ఆ సూర్యుని వదిలేసి నన్ను చేసుకో. సూర్య టాపిక్ ఎందుకు లేరా, వదిలేవాన్ని. వాడికి నా మీద చాలా ప్రేమ ఉంది. ఈ ట్రూ లవ్ అంటారు చూడు, ఆ టైప్ వాడు. ట్రూ లవ్వా? ఈ మాట బయటికి చెప్పకు, ఎవరైనా నవ్వుతారు. The person you have called is speaking to someone else. సూర్యగాడు ఫోన్ చేస్తున్నాడేంటి? అరే నువ్వేం మాట్లాడకు, సూర్య కాల్ చేస్తున్నాడు. నన్ను హోల్డ్లో పెట్టిందేంటి? ఏంటి ఫోన్లో ఎవరు? ఏ అబ్బాయితో మాట్లాడుతున్నానని కదా నీ డౌట్? అవును, తను చెప్పిన దానికంటే ఎక్కువ అడగాలనుంది, కానీ ఇలా అడిగితే లేనిపోని బాధ నేనే అనుభవించాలి. ఏహే, అలా ఏం లేదు. నువ్వేమైనా తిన్నావా లేదా అని కాల్ చేశా, అంతే. తిన్నాలి, ఇంకేమైనా అడగాలా? ఏం లేదు. నీకు నా మీద ఏమైనా కోపం ఉందా? నీతో మాట్లాడాలా నాకు లేదు. గుడ్ బై. ఏమంటున్నాడు ఆ గొర్రె? ఆడే బొందా, ఆడేమంటాడు? ఏడుస్తున్నాడు. కానీ ఒకటి చెప్పనా, నాలాగా తప్పు చేసే అమ్మాయిలకి అనుమానాలు నచ్చావు. అన్నా మొబైల్ ఇచ్చి 2 days అవుతుంది. ఈ ఫోన్ తో జస్ట్ మిస్ తప్పించుకున్నా. ఇది పని చేయట్లేదు కదా, సెకండ్ ఫోన్ లో సిమ్ పట్టేస్తా. సూర్యకి ఎలాగో తెలియదు కదా నా దగ్గర 2 ఫోన్లు ఉందని. త్వరగా చేసి ఇవ్వన్నా. చెల్లమ్మా ఇంకా షాపుకి పోలేదు, సాయంత్రం గల్లా ఇచ్చేస్తా. అవును, నీ ఫోన్ లాకేంటమ్మా? ఎందుకు? అదే ఆ టచ్ పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలి కదా. అవసరం లేదు, నువ్వు ఎలా అయినా మొబైల్ ఛార్జింగ్ ఎక్కేలా చేయి చాలు. చెప్పరా. అరే చంద్ర ఫోన్ రిపేర్ అయింది, తీసుకొని వెళ్ళు. ఫోనా? రిపేరా? రిపేర్ ఏంటి? ఏ ఫోన్ గురించి మాట్లాడుతున్నావు? మొన్న తను ఫోన్ ఇచ్చిందిరా, ఛార్జింగ్ ఎక్కట్లేదని. తన కాడ ఫోన్ లేకపోతే రోజు యూస్ చేస్తున్న ఫోన్ ఎవరిది మరి? అంటే తన దగ్గర 2 ఫోన్లుందా? అసలు తను ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది తెలియాలంటే ఆ ఫోన్ నా చేతికి రావాలి. రేయ్, నువ్వు తీసుకెళ్తావా, నన్ను తీసుకెళ్లి ఇచ్చేయమంటావా? అండ్ ఒకటి, నువ్వు ఆ ఫోన్ తీసుకొస్తావు కదా, ఆ ఫోన్ కి ప్యాటర్న్ ఉన్నా లాక్ ఉన్నా తీసేసి తీసుకురా. ఏంటి ఫోన్ లాకా? ఏ డేటా లాస్ అవ్వద్దు, అర్థమైందా? సరే తీస్తా. ఏం పోలేదురా, చూసుకో. వాట్సాప్ ఉంది, కానీ అందులో ఏం లేదు కదా. అంతా కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు? ఒక్క వాట్సాప్ తప్ప ఇందులో ఇన్స్టాల్ చేసిన యాప్ ఏం లేవురా. అదే కదా స్ట్రేంజ్. కొంపతీసి యాప్స్ అన్ని హైడ్ చేసిందంటావా? నువ్వు సెట్టింగ్స్ ఓపెన్ చేసి హిడెన్ యాప్ సెర్చ్ చేయి. హిడెన్ యాప్స్ కదా.
రేయ్ నువ్వు చెప్పింది కరెక్టేరా. ఇందులో 3 ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి క్లోన్ యాప్ చేసి. వాట్సాప్ ఉంది. రేయ్ నీకు ఒకటి చెప్పనా, తనకి ఇన్స్టా ఐడి అడిగితే ఇన్స్టా అకౌంట్ లేదన్నదిరా. దానమ్మ ఇప్పుడు చూడు ఇందులో 3 డ్యూల్ యాప్స్ ఉందిరా ఇన్స్టా అకౌంట్. ఓపెన్ చేసి చూస్తా ఆగు. వాట్సాప్ మళ్ళీ లాగిన్ అవుతుంది ఏంటి? ఏంట్రా మరి అంత టాలెంటెడ్ గా ఉంది? ఒక మెకానిక్ ప్లస్ హ్యాకర్ నాకే రాదురా. 3 ఇన్స్టాగ్రామ్ నుంచి లాగౌట్ అయింది అంటే ఇప్పుడు ఈ ఫోన్ ఉన్న నాకు వేస్టే అన్నమాట. రేయ్ ఇప్పుడు నాకు ఈ ఫోన్ పనికిరాదురా. కానీ ఒక్క పని చెయ్యి, ఇప్పటి నుంచి తనకు వచ్చే ఫోన్ కాల్స్ అని నా ఫోన్లో కనిపించాలి. అండ్ తన పాస్ట్ డేటా ఏమైనా రికవరీ నొక్కితే అవన్నీ నా ఫోన్లో లైవ్ లో ఉండాలి. అర్థమైందా? రికవరీ నొక్కిందన్నమాట. అమ్మయ్య, నా ఫోన్ నాకు వచ్చేసింది. ఇందులో ఉన్న డేటా మొత్తం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేస్తా. వాట్సాప్ ఓపెన్ చేసి తెలుస్తుంది. ఈ చాట్ ఏంటి? హలో అండి, ఏం చేస్తున్నారు? నువ్వు స్కూల్లో ప్రపోజ్ చేసినప్పుడు నీ ప్రపోజ్ యాక్సెప్ట్ చేస్తుంటే బాగుండా, దానికి రిప్లై ఏమిచ్చింది ఇది? నీ కర్మ నన్నేం చేయమంటావా? ఏంట్రా ఈ చాటింగ్ ఒక్కొక్కటి? ఏం అర్థం కావట్లేదే. ఈ టైంలో వీడియో కాల్ చేస్తున్నాడు. అసలేంటి ఈ మధ్య కాల్స్ లో మెసేజెస్ లేవు. వీడెవడు మధ్యలో కొత్త క్యారెక్టర్? పూకి అది కాదు, మనం స్టార్టింగ్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్, మధ్యలో బెస్టీ అయ్యావు, ఇప్పుడు పూకి అయ్యావు. కానీ ఇది నా గర్ల్ ఫ్రెండ్ కి నచ్చట్లేదు. అంటే ఇక మెసేజెస్ చేయొద్దు అంటావా? అవును, మన ప్రేమను ఇక్కడి నుండి ఆపేద్దాం. సూర్యకి నాకు గొడవైతే ఓదార్చేవాడివి నువ్వు, ఇంకా నువ్వే ఉండవు నాతో అంటే బాధగా ఉంది. ఛీ, ఇదో పూకి వీడో పెద్ద చా. ఇంకేని చూడాలో. కొత్త సిమ్తో దీనికి కాల్ చేస్తా, చెప్తా దీని సంగతి. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఎవరు అసలు? హలో చందనా, ఎలా ఉన్నావు? హలో, ఎవరండి? చందనా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒకరోజు నేను బస్ స్టాప్ లో చూసా, చూడగానే చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది, నా కోసమే పుట్టినట్టు. మీరు సింగిల్ అయితే చెప్పండి. ఎందుకలా అడిగారు? మిమ్మల్ని లవ్ చేద్దామని. చెప్పవే, చెప్పు చెప్పు. లవ్వా? మిమ్మల్ని లవ్ చేద్దామని. కురుడు బక్కరా అవడానికి రెడీగా ఉన్నాడనమాట. ఎలాగైనా వీడి బ్యాంక్ ఖాళీ చేపియాలి. ఏదో గట్టి ప్లానే వేస్తుంది. నేను జాబ్ చేస్తా, పర్ యానం నాకు 40 lakhs. ఇప్పుడే యాక్సెప్ట్ చేస్తే డౌట్ వస్తుంది, మెల్లగా యాక్సెప్ట్ చేద్దాం. కానీ నేను మ్యారేజ్ టైప్ కాదు, టైం పాస్ లాగా. నీకు కావాల్సింది కొనిస్తా, బట్ నేను ఎవరెవరితో తిరిగినా నీకు సంబంధం లేదు. అలా అయితే నాకు ఓకే. ఓకే అంటుందేంటి? చిదినమ్మా, పిసుక్కోలు చచ్చిపోయేలా చేస్తుంది ఏంద్రా ఇది? హలో, అబ్బా వీడి పేరు మర్చిపోయానే. సురేష్ కదా? సురేష్, ఏం చేస్తున్నావు? చిన్న వర్క్ ఉంటే బయటికి వచ్చాను. తిన్నావా? అమ్మా, ఇది గట్టి ప్లానే వేసింది. నాలాంటి గొర్రెలు ఇంకెంతమంది ఉన్నారో ఏందో. అసలు నువ్వు తినకుండా ఉంటే చిక్కిపోతావు. తినలే, నువ్వు తిన్నావా? కర్రీ బాలేదురా. అవునా, జొమాటో నుంచి ఆర్డర్ పెడతా, నువ్వు తిను. ఓకే, ఇప్పుడు వీడికి కాల్ చేద్దాం. ఇందాకే కదే ఫుడ్ కోసం తీసుకున్నావు, మళ్ళీ ఇంకోడికా? అరే బంగారం, నువ్వు గుర్తొస్తున్నావురా. కానీ కాల్ చేద్దామంటే నా అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు. రీఛార్జే కదా, చేసేసా చూడు. ఇప్పుడు సూర్యగడికి కాల్ చేద్దాం. అమ్మదినమ్మా, అందుకేనా ఎప్పుడు రీఛార్జ్ చేయని డబ్బులు అడగదు. ఈసారి ఏ బక్రాకి ఫోన్ చేస్తుందో. ఇదేంటి నాకే ఫోన్ చేస్తుంది? అంటే బక్రాగా నేనేనా? ఫ్లిప్కార్ట్ లో ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టాను రా, దానికి మనీ కావాలి. 2000. కొడతా, తీసుకో. థ్యాంక్ యూ. ఫిష్ టు ఎవ్రీవన్. ఓకేరా. సూర్య, సూర్య నువ్వేంటి ఇక్కడ? ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపో ప్లీజ్. ఎవరు చూస్తారు? ఎవరేమనుకుంటారు? నేను ప్రేమించిన అమ్మాయి ఇంటికి నేను వచ్చాను. వామ్ము, నా మాటలు ఏమైనా విన్నాడా ఏంటి? సరే, ఎందుకు వచ్చావు అదైనా చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? ఇంకెవరినైనా రమ్మన్నావా ఇంటికి నేను లేనప్పుడు? వామ్ము, నరకానికి తీసుకెళ్లి ముల్లా కనిపిస్తున్నాడు వీడు.
ఒకటి చెప్పనా, ఆట ముగింపు వచ్చింది. నీ గురించి నాకు మొత్తం తెలిసింది, కానీ నీ గురించి నా గురించి నీకు క్లారిటీ రావాలి కదా. అందుకే ఒకసారి నీ 2 ఫోన్లు తీసుకురా. నా ఫోనా? నా దగ్గర ఉంది ఒకటే ఫోన్ కదా, 2 ఫోన్ అంటావేంటి? నాకు మొత్తం తెలిసిపోయింది. నువ్వు మొబైల్ రిపేర్ కి ఇచ్చింది, రీఛార్జ్ ఒకడు, షాపింగ్ ఒకడు, అందరినీ రుద్దడం. నా దగ్గర 2 ఫోన్ ఉందని వీడికెలా తెలుసు? ఎవరైనా చెప్పేసి ఉంటారా? చెప్పవా? వీడేంటి ఏదో బాటిల్ పెట్టాడు. ఇదేమనుకుంటున్నావు? యాసిడ్. నువ్వు కానీ నిజం చెప్పకపోతే ఈ యాసిడ్ మొత్తం నీ అందమైన ముఖం మీద వేస్తా. ఏంటి అది యాసిడా? వీడిని చూస్తే భయం వేస్తుంది. లేనిపోయిన అడిగితే దొరికిపోతానా ఏంటి? వామ్మో, ఫోనే కదా, తీసిచ్చేద్దాం. ఎందుకు లేనిపోని చికాకు. ఇప్పుడు నీ హిస్టరీ చూద్దామా? నీ వాట్సాప్ చూద్దామా? ఇప్పుడు వాట్సాప్ ఎందుకులే? అలా ఎందుకు చెప్పు, నేను వాట్సాప్ ఓపెన్ చేస్తా. ఎందుకంటే నువ్వు నాకొద్దు, నువ్వు నా కరెక్ట్ గా నాకు తెలియాలి, నా మనసుకి. అర్థమైందా? చూద్దాం. వామ్మో, వీడు వాట్సాప్ అంటున్నాడు, దీంట్లో అన్ని చాట్ అలానే ఉంది. అంత భయపడకు, నీ గురించి నాకు మొత్తం తెలుసు. ఎందుకే తెలియని ట్యాక్ చేస్తున్నావు నంగనాచిలాగా? నువ్వెక్కడ తప్పు చేసావు తెలుసా? ఒక మెకానిక్ కి నువ్వు ఫోన్ రిపేర్కి ఇచ్చావు కదా, వాడెవడో కాదు, నా దోస్తుగాడు. వాడికి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని వాడికి తెలుసు. సో వాడు నీ ఫోన్ రిపేర్ అవ్వగానే నాకు తెచ్చి ఇచ్చిండు. మొత్తం నాకు తెలిసిపోయింది మ్యాటర్ అక్కడి నుంచి. అర్థమైందా? నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. వాట్సాప్ వాట్సాప్ వాట్సాప్. ఏయ్ గ్రేట్, ఇందాక ఒక మెసేజ్ చేశాడు. హే బుజ్జి బంగారం, కలుద్దామన్నావు కదా, ఎప్పుడు కలుద్దాం? వామ్మో, వీడు వాడి చాటే ఓపెన్ చేస్తున్నాడా? ఎవరినో కలుస్తాన్నావంటగా, వాడు ఎప్పుడు కలుద్దామని చెప్తాడు చెప్పు, ఫిక్స్ చేస్తా ఒక డేట్. నా ఫోన్ నాకివ్వు. ఫోన్ మీద చేస్తే యాసిడ్ నీ మొక్క మీద ఉంటా చెప్తున్నా. ఫోన్ జోలికి రాకు కాసేపు. నీకు డబ్బులు కావాల్సినప్పుడు వీళ్ళందరినీ వాట్సాప్ లో బ్రాడ్కాస్ట్ లిస్ట్ యాడ్ చేసుకుంటూ వచ్చేసి అందరికి ఒకేసారి మెసేజ్ పంపుతున్నావు. హే హలో, నాకు కొంచెం మనీ కావాలి, ఒక 1000 రూపీస్ ఉంటే కొట్టవా, మళ్ళీ రిటర్న్ చేసేస్తా. దానికి వాళ్ళు హే ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి 20 మెంబర్స్ 1000 రూపీస్ సెండ్ చేశారు. అండ్ తరోలు ఎవ్రీ మంత్ వీళ్ళ 1000 రూపీస్ తీసుకుంటాం. 1000 × 20 = 20,000. నెలకి 20,000 వీళ్ళ దగ్గర దొబ్బుతున్నావు కదా. అండ్ వీళ్ళు లాయర్, డాక్టర్, పోలీస్ వీళ్ళే ఉన్నారు. నువ్వు స్కామరా? వామ్మో గ్రేట్ నువ్వు అసలు. ఘోరంగా దొరికేసా. నువ్వు ఎనిమిది స్టేటస్ పెట్టావు, కానీ ఆ 8 స్టేటస్ అందరికి పోయేటట్టు పెట్టలే. పర్టికులర్ గా అందరినీ హైడ్ చేసుకుంటూ ఒక్క పర్సన్ గా పోయేటట్టు పెట్టావు. హో అంటే నువ్వు దేశానికి సేవ చేస్తున్నావు కదా, అందరిని లవ్ చేస్తూ. వీడి మీద స్టేటస్ పెట్టి వీడిని బకరా చేయడం, వాడి మీద స్టేటస్ పెట్టి వాడిని బకరా చేయడం. ఇదేనా నీ ప్లాన్? దొంగ నవ్వులు. అది వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. బ్లాక్ లిస్ట్ ఓపెన్ చేస్తా ఆగు. బ్లాక్ లిస్ట్ కూడా చాలా మందిని పెట్టావు. చాలా మంది అమ్మాయిల ఫోన్ లో బ్లాక్ లిస్ట్ ఉంటది, బ్లాక్ చేస్తూ ఉంటాం. ఎవరైనా బ్యాడ్ గా మెసేజ్ చేసినా నచ్చకపోయినా. అయినా నా కర్మ గాని నీ గురించి మొత్తం తెలిసి నడుతున్నా చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఫస్ట్. కాదు, నువ్వు ఈ యాప్ కూడా యూజ్ చేస్తున్నావా? ఇదే ఫ్రెండ్ యాప్. ఫ్రెండ్ యాపా? జస్ట్ యాప్ లో అలా మాట్లాడతా. నాకు మాట్లాడితే శాలరీ ఇస్తారు. శాలరీ? అబ్బాయిల జీవితాలు నాశనం చేస్తూ ఇలాంటి డేటింగ్ యాప్ లో మీలాంటి వాళ్ళు డబ్బుల కోసం. ఛీ, ఇలా చాలా మంది అబ్బాయి జీవితాలు నాశనం చేస్తున్నారు కదా ఇలాంటి డేటింగ్ యాప్ తోటి. మీ శాలరీ కోసం వాళ్ళ జీవితం నాశనం చేస్తారా? సూర్య, నువ్వు నీ లిమిట్స్ క్రాస్ అవుతున్నావు. లిమిటా? చెంపమెద్దే మాట్లాడుతూ ఆ చూపేంటే తప్పు చేసి దొరలేక కూర్చున్నావు. ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం. ప్రతి ఒక్క బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తే దొరికిపోతారు. స్టోరీ ఇందులో కూడా క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ లోనే స్టోరీ పెడుతున్నావు. అందరికి వెళ్లకుండా ఇన్స్టాలో అందరికి నువ్వే మెసేజ్ పెడుతున్నావు, హాయ్ అని. మెల్లగా వాళ్ళతో ర్యాండమ్ గా చాట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు. ఏంటిది? చాట్ చేయడం ఎందుకు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఎందుకు? డబ్బుల కోసం ఏమైనా చేస్తావు నువ్వు. అసలు డబ్బులే కదా. నీ ఫోన్ పే ఓపెన్ చేస్తావు, అప్పుడు తెలుస్తుంది. అసలు నువ్వు మనిషివేనా? సిగ్గు లేకుండా ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు. ఛీ, అయ్యో నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీలాంటి దాన్ని లవ్ చేసిన నేను ఏడవాలి కదా.
చేసిన తప్పుని కవర్ చేయడానికి ఈ ఏడుపు, ఈ కన్నీలో ఒక డ్రామా, అంతేనా? నేను ఇదంతా మా అమ్మ కోసం చేశా. ఏ మళ్ళీ ఇంకో డ్రామానా? చీ అమ్మ సోది ప్రతిసారి చెప్తూ ఉంటది. మాది చాలా చిన్న ఫ్యామిలీ. నేను అమ్మ నార్మల్ గా సాగుతున్న మా లైఫ్. మా అమ్మకి బ్రెయిన్ ట్యూమర్. తన మెడిసిన్స్ కి మంత్లీ 70,000 దాకా అవుతుంది. నా చదువు తగ్గ ఉద్యోగం నాకు రాలేదు. ఎక్కడ జాబ్ కోసం పోయినా అమ్మాయి కదా, అవతలి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. అందుకే ఇలా చేశా. నా తల్లి ప్రాణాలు కాపాడాలంటే నాకంటూ ఒక ప్రాణం ఉందని మర్చిపోయా. అంటే ఇదంతా మీ అమ్మ కోసం చేస్తున్నావా? అవును, నేను చేసిన తప్పని నాకు తెలుసు. కానీ మా అమ్మకు మించి నాకెవరూ లేరు. నీ మాటలు విన్న తర్వాత నాకేం మాటలో అర్థం కావట్లేదు. ఇంకోసారి ఏ తప్పులు చేయకు. మళ్ళీ నీ లైఫ్లోకి రాను. బాయ్. ఏంట్రా కాల్ చేసి రమ్మన్నావు, ఏమైంది? తను అలా చెప్పేసరికి ఏం మాటలో అర్థం కాక అక్కడి నుంచి వచ్చేసా. అలా ఎలా వదిలేసి వచ్చావురా? 2 కొట్టాల్సింది. ఈ కాలంలో చాలా మంది అమ్మాయిలు నా అనుకున్న వాళ్ళ కోసం చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ బాండ్ కావాలి కాబట్టి. ఫస్ట్ ఒక అమ్మాయిని లవ్ చేసావు, నీ అనుమానం వల్ల నువ్వు ఆ అమ్మాయిని చంపేసుకున్నావు. ఇప్పుడు ఈ అమ్మాయి. కర్మ ఎవరిని వదలదు. కొన్నిసార్లు అనిపిస్తుంది భూమి ఉంటే బాగుండు అని. అమ్మాయి వెనకాల పుకార్లు ఎన్నో ఉంటాయి. అలా అని అందరిలాగా మనం కూడా నమ్మితే అందరి లైఫ్ కూడా నీలాగే అయిపోతుంది. మనం ప్రేమించిన వాళ్ళలో పాజిటివిటీ, నెగిటివిటీ 2 ఉంటాయి. అవి 2 యాక్సెప్ట్ చేస్తేనే కదా లవ్ చేసిన దానికి వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. నాకు నా తప్పు ఇప్పుడు అర్థమైంది. నాలాగే అందరున్నారు. వాళ్ళ తప్పులు కూడా వాళ్ళు సరి చేసుకొని మంచిగా లైఫ్ లీడ్ చేస్తే ఇంకా హ్యాపీ.